రంగులు వారాలకి ఎంతో సంబంధముంది. ఎరుపు ఉత్తేజకారిణి, నారింజ దేహంలోని శక్తిని కదల్చగలదు. పసుపు ఆధ్యాత్మికత జ్యోతి. ఇక ఆకుపచ్చ ఆందోళనను, నీలిరంగు భౌతిక సౌఖ్యాన్ని, గులాబీ రంగు ప్రేమను, ఆప్యాయతను, బూడిద రంగు సంతృప్తిని, వంకాయ రంగు కామాన్ని వృద్ధి చేస్తుంది. ఉత్తమ లక్షణాలనగా ఏవి? ఏ పలుకు, ఏ పని తనకు అయిష్టమో, బాధాకరమో అట్టి వాటిని ఇతరులకు చెప్పుట చేయరాదు. కోపద్వేషాలతో ఎవ్వర్నీ దూరం చేసుకోకూడదు. అత్యుత్తమ సభ్యతతో ప్రవర్తిస్తూ ఉండాలి. రంగులు వారాలకి ఎంతో సంబంధముంది. ఏ వారం ఏ రంగు తగినదంటే ఆదివారం నారింజ, సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు, బుధవారం ఆకుపచ్చ, గురువారం పసుపు, శుక్రవారం బూడిద లేదా వంకాయ రంగు, శనివారం నలుపు అంటే ఆయా గ్రహాలకు ప్రీతి. మంగళ శుక్రవారాలు ధనాన్ని ఎందుకు ఇవ్వరు? సంపాదించేటప్పుడు సంపాదిస్తుంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు పెడతారు. కనీసం ఆ 2 రోజులైనా ఆపాలన్న ప్రయత్నము. అలాగే అమావాస్య నాడు కూడా అప్పు ఇవ్వరు. నెమలి ఈకలను ఇంట్లో ఇలా పెడితే దోషాలు పోతాయి. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోవాలంటే 8 నెమలి ఈకలను కలిపి తెల్లని దారంతో కట్టి ఇంట్లో ఎవరు చూడని ప్రదేశంలో పెట్టాలి. విద్యార్థులు తమ పుస్తకాలలో నెమలి ఈకను పెట్టుకుంటే చదువుపై ధ్యాస పెరుగుతుంది. నెమలి ఈకలను ఇంట్లో ఇలా పెడితే దోషాలు పోతాయి. వ్యాపారాలు తమ షాపుల్లో లేదా కార్యాలయాల్లో లాకర్లో నెమలి ఈకను ఎవరూ చూడనప్పుడు పెట్టాలి. ఇంట్లో లాకర్లో లేదా ఎవరూ చూడని చోట నెమలి ఈకను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి.